గురుతులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. దాని తర్వాత యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన తెలుగు యువతకు, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధకంకణులైన మరి తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం, అలాగే కొత్త చెరువు, ఒడిసి, నల్ల చెరువు మరియు నల్లమాడ, అమడకూరు అన్ని మండలాల్లో నుంచి తరలి వచ్చిన అంటే భావస్తురాని జన్మాంతర సహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయినసారి జన్మలో ఆ వాసనతో ఈ జన్మలో ఏ ఒక్కరిని ఇద్దరినో మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల కోట్ల మందిని ఒక కుటుంబంలో కలిపిన నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే మరి ఆనాడు సత్యం కోసం సతిని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, తండ్రి మాటకే నడవులోకి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడు అన్న సేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పతి దైవమని భావించింది సీతాదేవి, చాపగుడితో సమతను నేర్పెను పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు పిప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, అలాగే తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ, స్వతంత్ర భారత రథసారథి అయి సమనాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఇది మనం చరిత్ర. ఇప్పుడున్న వాళ్ళలో చాలా మంది చూసుంటారు, కుర్రాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, మీరంతా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మరి ఆనాడు నందమూరి ఆ తర్వాత నాకు మనందరికీ చాలా మందికి తెలిసి స్వతంత్ర సముపార్జన తర్వాత మనం కళ్ళాలో చూసింది ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి ప్రతి తెలుగు బిడ్డకు, ప్రతి తెలుగు మట్టి గడ్డకు తెలుగు పౌరుషం ఉంటే ఏంటో సత్తువ ఆ పొగరుని పొదను పెట్టి సానబెట్టి బయటకు వచ్చి నేను తెలుగువాడు, నేను సగర్వంగా చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు మన తెలుగు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు చాలా మందికి రాజకీయాలంటే తెలిసిన అంత చురుకుగా ఉండేవారు కాదు, అసలు పట్టించుకునేవారు కాదు, చాలా మందికి తెలిసేది కాదు. అటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక మరి ప్రతి ఒక్కడికి కూడా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఎంత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆదుకునే సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, నేను దాంట్లో అర్చకుణ్ణి అని ప్రజల చేత దేవుడుగా కీర్తించబడ్డ ఆయనే సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో ఒక అని చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు.